మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ చరణం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి, వారి కలిగినటువంటి ధనాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, అందాన్ని బట్టి, జనబలను బట్టి, దేహబలమును బట్టి అతిశయిస్తూ ఉన్నారు. వారు ఆ అలంకారాలతో అలంకరించుకున్న వారుగా అతిశయిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి మించింది ఈ లోకంలో ఇంకేమీ లేదు, దీనిని మేము కలిగి ఉన్నాము అని వారు అనుకుంటూ ఉన్నారు. నేడు మనం గమనిస్తున్నట్లయితే గుర్రములు, రథములు అనేటువంటి ఆ పదాల స్థానంలో ధనము మరియు అధికారము అని చేకూర్చినట్లయితే ఆ పదాలను బట్టి, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, వారు ఉన్నటువంటి ఆ స్థితిగతులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. వాటిని బట్టి వెర్రవెగుతూ ఉంటారు. ధనాన్ని బట్టే అన్ని కార్యాలు జరుగుతాయి అని అంటారు, అధికారాన్ని బట్టే అన్ని జరుగుతాయి అని వారు అనుకుంటూ ఉంటారు. వారు దానిని బట్టే అతిశయిస్తారు. వారు దానిలోనే సంతోషం ఉంది అని భ్రమసి ఉంటారు. దానిని బట్టే ఏదైనా సాధించగలుగుతామని వారిలో వారు ఉత్సాహపడుతూ ఉంటారు. అయితే మనము గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, కొందరు ఆ విధంగా ఉంటారు. అయితే మనము మన దేవుడిని యెహోవాను బట్టి మాత్రమే, ఆయన నామ శక్తిని బట్టి మాత్రమే, ఆయన పరాక్రమమును బట్టి మాత్రమే, ఆయన ప్రేమను బట్టి మాత్రమే అతిశయించాలి. లోకములో ఉన్న ఈవులను బట్టి అతిశయించేవారు ఒకరోజు గుర్తిస్తారు, ఈ నా అతిశయం వ్యర్థమైపోయింది, నేను పొందుకున్న ధనం నా ఆరోగ్యాన్ని కాపాడలేకపోయింది, చనిపోయిన వారిని లేవనెత్తలేకపోయింది అని, నాకు కలిగి ఉన్నటువంటి ఈ అధికారం నేను అనుకున్న దాన్ని సాధించలేకపోయింది, నాకు గుర్తింపు తీసుకురాలేకపోయింది, ఈ అర్హత చదువును బట్టో, ప్రజల ఆదరణను బట్టియో, అర్హత కోల్పోవడం బట్టి ఆ అధికారం నుండి దిగజారుట చేత, గద్దె దిగిపోవట చేత వారు అప్పుడు గుర్తిస్తారు, ఈ అధికార అతిశయం నాకు విజయమును ఇవ్వలేకపోయింది అని ఆ సమయంలో వారు గుర్తిస్తారు. అది ఏదైనప్పటికీ, అధికారమే గాని, ధనమే గాని, బంగారమే గాని, దేహబలమే గాని, ఇక ఏ ఇతరత్ర రంగాల్లో ఏ విషయాన్ని బట్టి అతిశయించినా ఆ అతిశయం ఒక రోజున ఎందుకు ఉపయోగపడదు అన్నటువంటి సంగతిని ఒకరోజు గుర్తిస్తారు. దేహ బలమును బట్టి అతిశయించేవారు వయసు మీద పడిన తర్వాత వారి అతిశయం అంతా చల్లారిపోతుంది. అందాన్ని బట్టి అతిశయించేవారు వయసు మీద పడుట చేత, అందవిహీనమైపోవట చేత ఆ అతిశయం నెరసిల్లిపోతుంది. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ భౌతికమైనటువంటి, ఈ భూలోక సంబంధమైనటువంటి అతిశయం అంతా కూడా ఒకరోజు నిరుపయోగమైనదిగా మిగిలిపోతుంది. అయితే మన దేవుడిని యెహోవా నామమును బట్టి మనం అతిశయపడినట్లయితే, ఆయనను బట్టి మనం అతిశయిస్తూ ఉన్నట్లయితే, ఆయన ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో, నమ్మికతో ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే జరిగేటువంటి సన్నివేశం ఏదనగా, ఆ క్రింద వచనాన్ని చూస్తాం. 8, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఎంతో అద్భుతమైనటువంటి మాట. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేహదారుఢ్యాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి, జనబలాన్ని బట్టి, ఈ భౌతికపరమైనటువంటి వాటిని బట్టి అతిశయించి వారందరూ కూడా ఒకరోజు నేలను పడి కృంగిపోతారు. వారి అతిశయం అంతా కూడా నెరసిల్లిపోతుంది, నిరుపయోగమైనదిగా మిగిలిపోతుంది. అయితే మనము మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయించినట్లయితే మనము చక్కగా నిలబడి ఉంటాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, నేల మీద పడిపోవట సాధారణమైనటువంటి విషయంగా ఉన్నప్పటికీ, కృంగి నేల మీద పడి ఉండుట అనేటువంటి మాట చాలా బలమైనది. ఎందుకనగా కృంగిన వారు వారంతట వారు లేపబడలేరు. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ చేస్తూ సొమ్మసిల్లి, నేరసిల్లి, నేలను కృంగినప్పుడు ఆ వ్యక్తి తనంతట తాను నిలబడలేడు. ఆ వ్యక్తిని ఒకరు నిలబెట్టాలి. అయితే వీరు కృంగి నేల మీద పడి ఉన్నారు అని అన్నప్పుడు, కృంగి ఉన్నటువంటి వారి స్థితిని వారు అప్పటి వరకు అతిశయించిన ఆ అతిశయాలు నిలబెట్టలేవు. వారిక ఆ విధంగానే పడి ఉంటారు. వారిని ఆదరించేవారు ఎవరు ఉండరు. ధనాన్ని బట్టి అతిశయిస్తూ మా ధనం ఉన్నది అని వెర్రవేగుతూ ఎదుటివారిని కించపరుస్తూ ఉన్నట్లయితే ఒకరోజు వారు కృంగినప్పుడు ఎవరు కూడా వారి అక్కరకు నిలబడలేరు. గర్వంతో, అహంకారముతో, వయసు తారతమ్యం లేకుండా, గౌరవ మర్యాదలు లేకుండా వెర్రవేగుతూ
ఉన్నట్లయితే, గర్వంతో ప్రవర్తిస్తున్నట్లయితే, ఒకరోజు వారు కృంగి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహాయం చేయడానికి, వారికి ఆదరణ కలుగు చేయడానికి, మాట్లాడడానికి నలుగురు కూడా వారి ప్రక్కన ఉండకుండా వారు కృంగి నేలను పడి ఉంటారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, ముత్యాలను బట్టి, వజ్రాలను బట్టి, ధనభోగాలను బట్టి, సుఖ సౌఖ్యాలను బట్టి అతిశయిస్తూ ఉన్నట్లయితే ఆ అతిశయాన్ని ఇప్పుడే మనం ప్రక్కన పెట్టవలసిన వారమై ఉన్నాము. నేడు పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, మనము ఆయనను బట్టి మాత్రమే అతిశయించాలి, మరి దీనిని బట్టి మనం అతిశయించకూడదు. ఈ అతిశయాలన్నీ ఈ భూలోకంలో విడిచిపెట్టవలసినదే. ఈ అతిశయాలన్నీ ఈ భూలోకంలోనే పనిచేస్తాయి. ఈ అతిశయాలన్నీ ఈ భూలోక సంబంధమైన వాటిని కూడా పూర్తిగా సంతోషాన్ని పొందుకోనివ్వవు. అయితే ప్రభువు నామమును బట్టి మనం అతిశయించినట్లయితే నిత్య జీవములకు మనం ప్రవేశించగలుగుతాం. అంధకార సంబంధమైనటువంటి చీకటి క్రియలను జయించగలుగుతాం. ఈ లోకాన్ని జయించగలుగుతాం, మన శరీరాన్ని జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం. సమస్తము అపవాది క్రియలను జయించి మనము తిన్నగా చక్కగా నిలబడి ఉండగలుగుతాం. దానికి కారణం, హేతువు ఒక్కటే, మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయించుట. మనం హిజ్కియా యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే, అష్షూరు రాజు సన్హెరీబు యూదా వారి మీద, అనగా హిజ్కియా జనుల మీద, హిజ్కియా మీద విపరీతమైనటువంటి ధోరణితో జనులను తప్పుగా మాట్లాడుతూ, రాజును అఘోరపరుస్తూ, అంతకంటే ముఖ్యంగా వారు ఆరాధిస్తున్నటువంటి మన దేవుడైన యెహోవా నామమును కించపరుస్తూ, మాట్లాడకూడనటువంటి మాటలను, ఉచ్చరించకూడనటువంటి మాటలను ఉచ్చరిస్తూ అవమానపరుస్తూ ఉంటే హిజ్కియా అనుకున్నాడు, అవును, ఈ భౌతిక సంబంధంగా మీరు అతిశయిస్తున్నటువంటి ఆ అతిశయాలు నాకంటే గొప్పవే అయి ఉండొచ్చు. మీరు నిజంగానే నాతో యుద్ధము చేస్తే మీరు గెలవచ్చు, నిజంగానే మీ సైన్యం ఎదుట మేము నిలబడకపోవచ్చు. కానీ ఒకటి వాస్తవం, మీరు అతిశయిస్తున్నటువంటి ఆ రథాలు, గుర్రాలు, ధనము, భోగము, ఆధిపత్యము, అధికారము, రాజరికము, జనము, ఈ లోక సౌఖ్యాలు, ఇవన్నీ కూడా నేను అతిశయిస్తున్నటువంటి నా దేవుడిని యెహోవా ఎదుట నిలబడనేరవు అని హిజ్కియా వెంటనే దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే హిజ్కియా దేవుని నామమును బట్టి అతిశయించి నా దేవుడి ఈ కార్యమును చేస్తాడు అని యూదా జనాంగమును ధైర్యపరిచి, మీరు అధైర్యపడకండి, దేవుడు సహాయం చేస్తాడని తెలియచేసి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉండగా, ఆ రోజు రాత్రి యెహోవా దూత 185,000 మందిని అష్షూరియల సైన్యమును హతము చేశాడు. కాబట్టి నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, శత్రువులు లేదా లోక సంబంధంగా అన్ని రంగాలలో ఆరితేరిన వారు వాటిని బట్టి అతిశయిస్తారు. అది నిజమే అని మనకు అనిపించినప్పటికీ అది అబద్ధము అని మనం వెంటనే గుర్తించి, మన దేవుడిని యెహోవా నామమును బట్టి మనం అతిశయించుటే మనకు శ్రేష్టము, మనకు లాభము, మేలు అని గుర్తించి ఆయనను బట్టి మనం అతిశయించాలి. అతిశయించుట అనగా మనము నీతి తప్పకుండా యథార్థంగా సత్యము కొరకు సాక్షిగా నిలబడుట, నిజము పలుకుట, ప్రేమించుట, సాత్వికముతో నెమ్మదిగా సమాధానమిచ్చుట, గౌరవముగా మాట్లాడుట, దూషణకు ప్రతిదూషణ చేయకునుట, కలహమునకు దూరముగా ఉండుట, దేవుని వాక్య ధ్యానంలోను దేవుని సన్నిధిలోను ఆయనను ఆరాధించటం, ఆయనను ఘనపరచడం, ప్రార్థించటంలో ఆయన సన్నిధిని అనుభవించడం, ఇవి ఆయనను బట్టి అతిశయించుట. దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ ఫలాలను ఫలిస్తూ ఆత్మ వరాలతో అలంకరింపబడి ఈ లోకంలో జీవించుటయే ఆయనను బట్టి అతిశయించుట. ఆయన రక్తములో కడగబడి ఆయన స్వకీయ సంపాద్యంగా తీర్చిదిద్దబడి ఆయన జీవ గ్రంథములో మన పేరు లిఖించబడుటయే ఆయన యందు అతిశయించుట. ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన రక్త మాంసములలో మనం పాలిభాగస్థులమవుటయే ఆయనను బట్టి మనం అతిశయించుట. కనుక మనం ఆయనను బట్టి అతిశయించినట్లయితే మనము చక్కగా నిలబడి ఉంటాము. ఒకవేళ ఇప్పుడు సరైన ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు, లేదా సరైన వ్యాపారం ఉండుండకపోవచ్చు, లేదా వ్యాపారంలో సరైనటువంటి లాభాలు రాకుండా ఉండుండొచ్చు, లేదా సరైన గృహమే లేకపోయి ఉండొచ్చు, కుటుంబంలో కావలసిన సమృద్ధి ఒకవేళ ఉండి ఉండకపోవచ్చు, ఒకవేళ సంతానం లేకపోయి ఉండొచ్చు, లేదా వివాహం జరగకపోయి ఉండొచ్చు. కానీ ఆయన నామమును బట్టి అతిశయించేవారు నిశ్చయముగా చక్కగా నిలబడి ఉంటారు. వారు ప్రతి
అక్కరను ఆయన తీరుస్తాడు. వారి ప్రతి స్థితిని మార్చి ఆశీర్వాదకరంగా నిలబడతాడు, సాక్షులుగా మారుస్తాడు, అనేకులకు మాదిరికరంగా నిలబడతాడు. అనేకులు వారిని బట్టి ఆయన యుద్ధకు చేరినట్లుగా భీకరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములను ఆయన చేస్తారు. కనుక అట్టి విధంగా మనం ఆయనను బట్టి మాత్రమే అతిశయిద్దాం. ఇది సత్యమైనది, నిత్యమైనది, శ్రేష్టమైనది, విలువైనది కనుక ఈ లోక సంబంధమైనటువంటి అతిశయాలన్నిటినీ మనం ప్రక్కన పెడదాం. దేవుని నామమును బట్టి అతిశయించుదాం. చక్కగా నిలబడి దేవుని సాక్షులుగా తేజరిల్లుదాం. ఇలా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టు ఫలింపుచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు రెండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను బట్టి అతిశయించడం మాత్రమే ఎంతో శ్రేష్టమైనదని మీరు సెలవిచ్చారు. ఒకవేళ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయించినట్లయితే వాటిని బట్టి అతిశయించే వారు నిశ్చయంగా కృంగి నేలన పడి ఉంటారని, వారు నిలబడనేరని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, ఈ వాక్యం ప్రతి వారికి నిన్ను బట్టి అతిశయించినట్టుగా కృప దయచేసి వారిని చక్కగా నిలబెట్టి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.